హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ శ్యామ్. వెల్కమ్ టు TECHPiX స్టూడియో. ఫ్రెండ్స్, నిన్న వీడియోలో మనం లాసో టూల్, పాలిగాన్ లాసో టూల్, అలాగే మ్యాగ్నెటిక్ లాసో టూల్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో మనం క్విక్ సెలక్షన్ టూల్, అలాగే మ్యాజిక్ వ్యాండ్ టూల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ ఏదన్నా ఒక ఇమేజ్ ఏదన్నా తీసుకుని మనం దాని మీద ట్రై చేద్దాం, ఈ టూల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది. నేను శాంపుల్గా కొన్ని ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇది మూవ్ టూల్, ఇది మార్కీ టూల్. సో దీంట్లో టూల్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ ఇది లాసో టూల్, దీని గురించి కూడా మనం కంప్లీట్ చేసాం. అండ్ ఇక్కడ చూస్తే క్విక్ సెలక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ వ్యాండ్ టూల్ అని ఇక్కడ రెండు టూల్స్ అయితే ఉన్నాయి. సో దీనికి షార్ట్ కట్ మనం W యూజ్ చేస్తాం. మనం కీబోర్డ్లో W ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఈ టూల్లోకి అయితే వస్తాం. అంటే ఇప్పుడు మూవ్ టూల్లో ఉన్నాను, డైరెక్ట్గా మనం ఈ టూల్లోకి రావాలంటే కీబోర్డ్లో W ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మనం ఆ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఉన్న సబ్ టూల్ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కీబోర్డ్లో Shift+W మనం ప్రెస్ చేస్తే సో అది మనకి దాంట్లో ఉన్న సబ్ టూల్స్ అనేవి 1 by 1 మనకి అక్కడ సెలెక్షన్ చేంజ్ అవుతుంది. సో నేను ప్రెస్ చేస్తున్నాను, చూడండి అక్కడ టూల్స్ అయితే ఎలా మారుతున్నాయో. సో మనకు కావాల్సిన టూల్ మనం కీబోర్డ్ షార్ట్ కట్స్ ద్వారా ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ క్విక్ సెలక్షన్ టూల్ అలాగే మ్యాజిక్ వ్యాండ్ టూల్ ఉన్నాయి కదా, దీంట్లో మ్యాజిక్ వ్యాండ్ టూల్ గురించి చూద్దాం. సో ఇప్పుడు ఈ మ్యాజిక్ వ్యాండ్ టూల్ ఏంటంటే, ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. సో నేను క్లిక్ చేయగానే ఏమైంది, ఇక్కడ ఉన్న వైట్ కలర్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఇది సెలెక్ట్ చేసుకుంది. సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా వైట్ కలర్ వరకు క్లిక్ చేసుకుంది, పక్కన కొంచెం షేడ్ మారేసరికి దాన్ని ఇది సెలెక్ట్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ కూడా ఓకే. సో ఈ మ్యాజిక్ వ్యాండ్ టూల్ ఏంటంటే ఒకే కలర్ని అక్కడ కనిపించే డాక్యుమెంట్లో ఒకే కలర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. అలా కాకుండా దానికి దగ్గరలో ఉండే వేరే కలర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం దానికి ఈక్వల్గా కొంచెం షేడ్ డిఫరెన్స్ ఉన్న దాన్ని కూడా ఒకే క్లిక్లో సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ టాలరెన్స్ 10 అని ఉంది కదా, దీన్ని కొంచెం పెంచి చూద్దాం. నేను 20 పెడుతున్నా. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసి చూద్దాం. చూస్తే కొంచెం ఇందాకన్నా కొంచెం బెటర్గా అయితే సెలెక్ట్ చేసుకుంది. సో ఇక్కడ క్లిక్ చేద్దాం, చూసారా ఇందాకన్నా కొంచెం బెటర్గా అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం పెంచుదాం, 35. సో ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసుకుంది ఇక్కడ. సో కొంచెం మనం ఈ టాలరెన్స్ పెంచే కొద్దీ మనకి ఈ సెలెక్షన్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్న వైట్ని అంతా సెలెక్ట్ చేసుకుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇంకొంచెం పెంచుతున్నాను ఈ టాలరెన్స్ని, 75. సో ఈ రకంగా మనకి దానికి దగ్గరలో ఉండే కలర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అయితే ఇది ఒక్కసారి మనం ఇక్కడ క్లిక్ చేసి వేరే దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న సెలెక్షన్ అనేది ప్రీవియస్గా మనం సెలెక్ట్ చేసిన సెలెక్షన్ అనేది పోతుంది. సో మనకు అలా కాకుండా ఈ సెలెక్షన్తో పాటు మనం ముందు సెలెక్ట్ చేసింది కూడా మనకి కావాలి అనుకుంటే మనకి ఇక్కడ పైన కనిపిస్తున్న దీంట్లో మనం యాడ్ టు సెలెక్షన్ అని ఉంది కదా. సో మనం ఇప్పటి వరకు న్యూ సెలెక్షన్లో ఉన్నాం. సో యాడ్ టు సెలెక్షన్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే దీంతో పాటు దీని తర్వాత సెలెక్ట్ చేసింది కూడా ఒకేసారి సెలెక్ట్ అయి ఉంటుంది. చూడండి, ఎక్కడైతే సెలెక్ట్ అవ్వట్లేదో ఆ ఏరియాలో మళ్ళీ క్లిక్ చేసినట్లయితే దానికి దగ్గరలో ఉన్న కలర్ని కూడా తీసుకొని ఈ సెలెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే స్కై అండ్ క్లౌడ్స్ మొత్తం మనం ఈ మ్యాజిక్ వ్యాండ్ టూల్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న సెలెక్షన్ మిస్ అవుతే దాని మీద మనం క్లిక్ చేసుకుంటే ఈ సెలెక్షన్ అనేది పూర్తిగా మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ రకంగా మనం మ్యాజిక్ వ్యాండ్ టూల్తో సెలెక్షన్ అనేది చేయొచ్చు. అండ్ ఇక్కడ చూద్దాం ఈ ఇమేజ్లో కూడా. సో ఇప్పుడు మనం ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేద్దాం. సింగిల్ క్లిక్తో మనం దాన్ని అంతటిని సెలెక్ట్ చేసాం. అలాగే ఇక్కడ సో మనం చూసుకుంటే ఇలాంటి ఇమేజ్ని అయితే ఈజీగా మనం మ్యాజిక్ వ్యాండ్ టూల్తో అయితే సెలెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా మనం బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉండి ఇమేజ్ సపరేట్గా ఉన్నప్పుడు ఇంకా ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే నేను ఇప్పుడు దీన్ని డీసెలెక్ట్ చేస్తున్నా. సో ఇది ఇమేజ్ బయట అంతా మనకి ట్రాన్స్పరెంట్గా ఉంది, అంటే కలర్ అయితే ఏం లేదు కదా. సో ఇప్పుడు మనం అవుట్ సైడ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను, అంటే ఇమేజ్ మీద కాకుండా బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు సెలెక్ట్ అయింది యాక్చువల్గా ఇమేజ్ కాదు, బ్యాక్గ్రౌండ్ మాత్రమే సెలెక్ట్ అయింది. అంటే ఇమేజ్ లేని ఏరియా ఏదైతే ఉందో అది మాత్రం సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన ఇమేజ్ సెలెక్షన్ కాబట్టి సో మనం సెలెక్ట్లోకి వెళ్ళి దీన్ని ఇన్వర్స్ చేస్తే ఏమవుతుందంటే సో బ్యాక్గ్రౌండ్ నుంచి సెలెక్షన్ అంతా ఇమేజ్కి మారుతుంది. సో ఇప్పుడు ఇన్వర్స్ చేద్దాం. దీనికి షార్ట్ కట్ Shift+Ctrl+I. సో మనం చేసాం. దీన్ని ఇప్పుడు కాపీ చేద్దాం. ఎడిట్లోకి వెళ్ళి కాపీ చేయండి అండ్ ఎడిట్లో పేస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం మనకి ఇమేజ్ అయితే డూప్లికేట్ అయింది ఫుల్గా. సో మనకి అక్కడ ఇమేజ్ ఎలా అయితే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్ దాన్ని మనం పూర్తిగా డూప్లికేట్ అయితే చేయగలిగాం. సో మ్యాజిక్ టూల్ ద్వారా మనం ఈ రకంగా అయితే మనం సెలెక్ట్ చేయొచ్చు. కానీ మనం ఇక్కడ చూసుకుంటే క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా మనం మ్యాజిక్ వ్యాండ్ టూల్ కన్నా ఇంకా ఈజీగా సెలెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది బ్రష్ షేప్లో అయితే కనిపిస్తుంది.
సో ఇక్కడ చూస్తే మనకు ఒక చిన్న బ్రష్ అయితే మనకి కనిపిస్తుంది. సైజ్ చూసారా, చాలా చిన్న సైజులో అయితే మనకు ఒక సర్కిల్ ఓపెన్ అయింది కదా. సో దీన్ని మనం సైజ్ పెంచుకోవాలంటే మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, మనకి 30లో ఉంది ప్రజెంట్. దీని సైజుని మనం ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు. పెంచుకుంటే మనకి ఈ సర్కిల్ అనేది సైజ్ పెరుగుతుంది. సో మనం ప్రతిసారి ఇక్కడికి వెళ్లకుండా మనం కీబోర్డ్లో మనకి బాక్స్ బ్రాకెట్స్ ఉంటాయి, మనం అక్కడ నుంచి కూడా దీని సైజ్ని అయితే మార్చవచ్చు. లెఫ్ట్ బాక్స్ బ్రాకెట్ని ప్రెస్ చేస్తే మనకి సైజ్ తగ్గుతుంది, అలాగే రైట్ సైడ్ బాక్స్ బ్రాకెట్ని ప్రెస్ చేస్తే మనకి దీని సైజ్ అనేది పెరుగుతుంది. సో మనం ఫోటోషాప్ యూజ్ చేస్తున్నంతసేపు ఆల్మోస్ట్ మనం బ్రష్ సైజు మార్చడానికి ఇదే షార్ట్ కట్ని అయితే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం క్విక్ సెలెక్షన్ టూల్ ఎలా యూజ్ చేయాలంటే, సో ఒక సైజుని అయితే తీసుకోండి ఫస్ట్ బ్రష్ని. సో తీసుకున్న తర్వాత మనకి ఏ ఏరియాని అయితే మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాని అంతా మీరు బ్రష్తో డ్రా చేయండి. సో ఇప్పుడు మనకి ఈ స్కై అండ్ క్లౌడ్స్ని అంతా మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నుంచి రండి. చూసారా, నేను ఎలా అయితే బ్రష్ని డ్రా చేస్తున్నానో ఆ ఏరియా అంతా కూడా ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది అయ్యింది. సో ఎక్కడ ఉండిపోయింది బ్యాలెన్స్, ఇక్కడ ఉండిపోయింది, అండ్ ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనం చాలా ఈజీగా ఈ స్కైని అలాగే ఈ క్లౌడ్స్ని అంతటిని కూడా చాలా ఈజీగా మనం సెలెక్ట్ చేస్తాం. సో అలా ఎంత డిఫరెన్స్ ఉన్నా సరే మనం ఈజీగా సెలెక్ట్ చేయడానికి మనం ఈ క్విక్ సెలెక్షన్ టూల్ని అయితే యూజ్ చేస్తాం. మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సో ఇక్కడ ఇది ఉంది, దీన్ని కూడా మనం చూద్దాం. సో ఇక్కడ నుంచి నేను డ్రా చేస్తున్నాను ఇలాగా. సో మనకి మ్యాజిక్ వ్యాండ్ టూల్ కన్నా ఈ క్విక్ సెలెక్షన్ టూల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, చాలా ఈజీగా ఫాస్ట్గా మనం ఈ పై ఏరియాని అలాగే మనకి కింద ఉన్న ఈ మౌంటైన్స్ని మనం సపరేట్గా అయితే సెలెక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఒకసారి మనం ఇదే సెలెక్షన్ రివర్స్లో చేసి చూద్దాం. సెలెక్ట్లోకి వెళ్ళండి, డీసెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు నేను స్కై అండ్ క్లౌడ్స్ కాకుండా ఈ కొండలు ఎక్కడైతే వరకు ఉన్నాయో దీని వరకు మాత్రం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను సెలెక్షన్ కింద నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మనం జస్ట్ అలా బ్రష్ని మనకు కావాల్సిన ఏరియా పై నుంచి అలా జస్ట్ మూవ్ చేయడమే మనం. సో అలా చేస్తే మనకి ఈజీగా సెలెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారు, మనం చాలా ఫాస్ట్గా ఈ క్విక్ సెలెక్షన్ టూల్తో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు వేరే ఇమేజ్ మీద కూడా ట్రై చేయండి. సో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ టూల్స్ గురించి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే డౌట్స్ని క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా మన ఛానల్లో కంటెంట్ హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి రికమెండ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.